అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. ఒకసారి చూద్దాం వాక్యాన్ని. 39వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 39వ వచనం చదువుదాం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక ఆ విషయాలు అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే, అంటే యేసుక్రీస్తు వలననే నీతిమంతుడుగా మీకు తెలియనుగాక అని రాయబడింది. అంటే ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాజాలడు. ధర్మశాస్త్రం ఏం చేయదు, మనిషిని నీతిమంతుని చేయలేదని చెప్తుంది బైబిల్. ఇక్కడ నీతిమంతుడిని ధర్మశాస్త్రం చేయలేదు అంటే పాత నిబంధన మోషే ద్వారా ఇవ్వబడిన గ్రంథము మరి మనిషిని నీతిమంతుని చేయలేదా? నీతిమంతుడు మనిషి కాలేడా? నీతిమంతుడుగా మారడా అంటే అవును, మారడు. నీతిమంతుడు కాలేడు అని చెప్తుంది బైబిల్. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదివినట్లయితే 2వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదివినట్లయితే మనము ఒక విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, జన్మం వలన మనము యూదులమే గాని, చూసారా 2:16లో మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై అని రాయబడింది. చూడండి, అక్కడ యేసుక్రీస్తునందులి విశ్వాసం ఉంచుచున్నాము అంటే ధర్మశాస్త్రము మనుషుల్ని ఏం చేయదు, నీతిమంతులు చేయలేదు. అందుకే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా నీతిమంతుడైన యేసు కోసం ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? అంతే. ప్రతి ఒక్కరు కూడా ఎవరి కోసం ఎదురు చూశారు ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. ఎవరి కోసము? హేబెలు ఎవరి కోసం ఎదురు చూశాడు? నోవాహు, హానోకు, చెప్పాలి అంతా, అబ్రహాము, మోషే, ఇశ్రాయేలీలు జనాభా, అంతే. అందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూశారు? యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. ఎందుకు? అది అవసరం లేదు, అది వేరు. యేసు కోసం ఎదురు చూశారు. ఎవరి కోసం ఎదురు చూశారండి అంటే అల్టిమేట్గా పాత నిబంధన గ్రంథములో ఉన్నవారు కానీ, పితరులు కానీ, నోవాహు కాలానికి ముందున్నవారు కానీ, ఆఖరికి ఆదాము పిల్లలు ఆదాము కానీ ఎవరి కోసం ఎదురు చూశారు? ఎందుకు యేసు కోసం ఎదురు చూశారు? యేసే నీతిని, రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే పరలోక రాజ్యం వస్తుందని ముందు నుంచి ఎదురు చూస్తున్నారు. పరలోక రాజ్యం వస్తే
ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ముందు నీవు నీతిమంతుడుగా మార్చబడాలి. ఏం మార్చబడాలి? ఎందుకు అంటే బైబిల్ పాత నిబంధన నేరారోపణ చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏమని? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని రాయబడింది. కనుక పాత నిబంధన గ్రంథం ఏం తెలియజేస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కనుక మరి నీతిమంతుడు లేనప్పుడు నీతిమంతుడుగా మారాలి. నీతిమంతుడుగా మారాలి అంటే ధర్మశాస్త్రం ఆ పని చేయలేకపోతా ఉంది. ధర్మశాస్త్రము ఆ పని చేయలేకపోతా ఉంది. అక్కడే చూడండి 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? పాపం అంటే ఏంటో అది తెలియజేస్తుంది. పాపివి నీవు పాపం చేశావు, నీవు మరణానికి అర్హుడివి అని ధర్మశాస్త్రం చెప్తుందట. పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు నరహంతుడివి, నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధికుడివి, నువ్వు లంచగొండివి అని ఏం చేస్తుంది తెలుసా? పాత నిబంధన ఎత్తి చూపిస్తుంది. అంటే నిన్ను చెరలో వేస్తుంది, నిన్ను ఒక మరణానికి పంపించేస్తుంది. కానీ అది మనిషిని ఏం చేయలేదు. అతను నిర్దోషి, అతను పాపి కాదు అని చెప్పలేదు. మరి ఎవరు చెప్తారు? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను, పరిశుద్ధులైపోయారు చూడండి వీళ్ళు. యేసు క్రీస్తునందున్న పరిశుద్ధులంట. క్రీస్తు యేసునందు విశ్వాసమైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. వీళ్ళు ఎట్లా పరిశుద్ధులయ్యారు? ఎవరు నీతిమంతులు లేడని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఎలా పరిశుద్ధులయ్యారు? 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకోసం? మనల్ని పరిశుద్ధులుగా చేశాడు గనక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదము మనకు ఉండాలా? పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం భూ సంబంధమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన ఆశీర్వాదము పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తాను ఉచితముగా తన చిత్త ప్రకారముగా దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవల్లని అరబడి. చూడండి, సౌండ్ తగ్గి నీట్గా పెట్టు. పరిశుద్ధులను అమ్మ ఏమై ఉండాలంటమ్మా? నిర్దోషులు. పరిశుద్ధులు, నిర్దోషులు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు నిర్దోషులు అవ్వాలంటే, నిర్దోషి అంటే నీతిమంతుడే కదా. నిర్దోషి, ఇతను దోషి కాదు, ఇతని మీద ఎందుకు శిక్ష వేశారు మీరు అని అంటే అతను నీతిమంతుడే కదా. మరి నీతిమంతుడుగా ఎలా మార్చబడ్డాడు? ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడాలంటే ఎలా అవుతుంది? అక్కడ రాయబడింది, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అక్కడ సౌండ్ అడ్జస్ట్మెంట్ చేయి దాని దగ్గర. ప్రేమ చేత మనలను క్రీస్తులో ఆయన ఏర్పరచుకొనెను అని రాయబడింది. చూడండి ఎలాగా? 7వ వచనం, దేవుని కృపా మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము కలుగు అనగా
మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారు వచ్చి రక్తం చిందిస్తేనే కానీ పాప క్షమాపణ కలగదు. ఒక వ్యక్తి నిర్దోషిగా కనపరచబడ్డాడు, ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నిర్దోషి అవ్వడు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? దోషిగానే పరిగణించబడతావు. దేవుని దృష్టిలో ఎలా పరిగణించబడతావు? ధర్మశాస్త్రం ఏముంటుంది? నువ్వు పాపి మరణానికి అర్హుడు అంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాలి, దాని చెరలో నుంచి విడిపించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, ధర్మశాస్త్రం ఏమాత్రం మనిషిని ఏం చేయదు, నీతిమంతులుగా చేయదు. కానీ ఏం చేస్తుందంటే, నువ్వు పాపివని చెప్తుంది. దాని పని ఏంటి? నువ్వు పాపివి అని చెప్తుంది. ఇప్పుడు పాపివి అన్నప్పుడు ఎంతసేపు నువ్వు పాపివి అన్నప్పుడు నువ్వు పాపం నుంచి విడిపించబడాలి అంటే క్రొత్త నిబంధన కావాలి. ఏం కావాలి? ఖచ్చితంగా క్రొత్త నిబంధన కావాలి. చూడండి, ఇంకొంచెం ముందుకు పోయి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కరెక్ట్గా 25 నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడివైతివా? ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తిస్తుంటే నీవు చేసుకున్న సున్నతి ఉంది కదా, అది ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడివైతివా, నీ సున్నతి వేస్ట్ అన్నాడు. చూడండి, అంటే ఇశ్రాయేలు ఏం చేసుకుంటారు? సున్నతి చేసుకుంటారు. ఒక వ్యక్తి సున్నతి చేసుకున్నప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే యూదుడుగా లెక్కించబడతాడు, ఇశ్రాయేలుడుగా లెక్కించబడతాడు. సున్నతి లేనివాడు లెక్కించబడడు. ఇది మనం ముందు చూద్దాం. కాబట్టి సున్నతి లేనివాడు, సున్నతి లేకపోయినా ధర్మశాస్త్రములో ఉన్న నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. అంటే అర్థమైంది? మీకు అర్థమైందా ఏమన్నా? ధర్మశాస్త్రము లేని అన్ని జనుడు, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి కదా, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేసినట్లయితే అతనికి సున్నతి లేకపోయినా సరే అతను సున్నతి పొందినట్లే అని చెప్తున్నాడు. చూడండి, పొందినట్లే అంటే సున్నతి అనేది ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే నిబంధనను గైకొనమని ఇచ్చాడు, నేను చెప్పినట్లు జీవించమని ఇచ్చాడు, ఆజ్ఞలను గైకొనమని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బాప్తిసం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఆ బాప్తిసం అవుతుందా? మీరు చెప్పాలా? దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం ఉపయోగం? అలాగే సున్నతి పొందుకున్నాం, మేము ఇశ్రాయేలీయులం అయిపోయాం, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం అంటే నీ సున్నతి వేస్ట్ అన్నాడు దేవుడు. అది మ్యాటర్ ఇక్కడ. కనుక వాళ్ళు సున్నతి పొందుకొని అతిశయపడుతున్నారు, మాకు సున్నతి ఉంది, మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ దేవుడు అంటున్నాడు, సున్నతి ఉన్నంత మాత్రాన్ని నువ్వు దేవుని దగ్గరికి పోలేవు, వాక్య ప్రకారముగా జీవిస్తే పోతావు అన్నాడు అక్కడ. ఆ మాట 23వ వచనంలో మాట్లాడేటండి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రం ఉందని సున్నతి ఉందని ఏం చేస్తున్నాడు తెలుసా? అతిశయపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను అని. నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరుచెదవా? చూసావా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. అంటే ధర్మశాస్త్రం ఉందని పరలోకానికి పోతానని, సున్నతి ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ
నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నువ్వు పరలోకానికి పోతాను అనుకోవద్దు. నీవు జీవించే జీవితాన్ని బట్టి నీ దేవునికి అవమానం కలుగుతూ ఉంది అంటున్నాడు ఇక్కడ. మన జీవితాన్ని బట్టి దేవునికి ఏమవుతుందట? అవమానం. అందుకే కింద అంటున్నాడు, దాని తర్వాతే అన్నాడు అది 27, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమను సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. ఇప్పుడు చెప్పండి, తీర్పు ఎవరికి? అది తీర్పు ఎవరికి? అది ఇశ్రాయేలుకి తీర్పు ఉందని చెప్తుంది బైబిల్. కొన్ని పాయింట్లు మీరు పట్టుకోవాలా, పదే పదే చెప్పేకుండా అవి. ధర్మశాస్త్రం ఇచ్చి 39 పుస్తకాలు లేదా నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఇచ్చి ఆ ధర్మశాస్త్రానుసారంగా నడవనందున వాళ్ళకి భవిష్యత్తులో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, తీర్పు ఉంటుంది మీకని. తీర్పు ఉంటుంది మీకని. ఎప్పుడు ఉంటుందంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చిన తర్వాత. దాని సమయం ఇంకా కొంచెం ముందర 28, బాహ్యమునకు యూదుడవై ఉన్నవాడు. బాహ్యమునకు యూదుడు అంటే పైకి, బయటికి డ్రస్సు యూదుల్లా వేసుకుంటాడు, రక్షణ రేఖలు కట్టుకుంటాడు, గడ్డం పెంచుకుంటాడు, పాగా వేసుకుంటాడు, యూదుల్లా కనబడతాడు. ఎందుకంటే యేసు ప్రభువుని చూసినప్పుడు ఆమె ఏమని అర్థం చేసుకుంది? సమరయ స్త్రీ నీళ్ళు అడిగినప్పుడు నువ్వు యూదుల్లా కనబడుతున్నావు అంటుంది. అంటే మనిషిని చూసి యూదుల్లా ఉన్నావు అని చెప్పొచ్చావు. ఎందుకు? వాళ్ళ ఆచార పద్ధతులు అలా ఉంటాయి. ఈరోజు నువ్వు జాన్ క్రైస్తవుడువా అని ఎవరైనా అంటున్నారా? మనం అనలేకపోతున్నారు. నువ్వు క్రైస్తవుడువా అని అంటారా? క్రైస్తవుడైనా, హిందువుడైనా, ముస్లిం అయినా ఒకే రకంగా ఉంటారు. అంత కాస్త ముస్లిమ్స్ అయినా గడ్డాలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు ముస్లిం అని గుర్తుపట్టచ్చు, అవునా లేదా? ఆ రకంగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు బాహ్యమునకు యూదుడు వలె కనిపించేవాళ్ళు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. 29, మరి సున్నతి ఎక్కడ జరగాల? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఎక్కడ యూదుడు? బాహ్యమైన యూదుడు కావాలా దేవుడికి? అంతరంగ యూదుడు కావాలా? వాళ్ళు మేము సున్నతి పొందుకున్నాము, మేము ఆచారాలు ఆచరిస్తున్నాము. ఇంకా చూడండి వాళ్ళు ఎలాంటి పద్ధతులు చేస్తారు, బాహ్యమైన కార్యాలు. ఒకసారి మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకున్నట్టయినే గాని భోజనం చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారాలను వారు అనుసరించడి వారు అని రాబడించాడు అక్కడ. నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు, కాళ్ళు చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరు. వాళ్ళు ఆ పాత్రలో నీళ్ళలో ముంచి మళ్ళా ఒకసారి శుభ్రం చేసుకొని మళ్ళా భోజనానికి కూర్చుంటారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కథలు వేరుగా ఉంటాయి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠం మీద కూర్చుంటువారు గనక వారు మీతో చెప్పు వాటినంటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయశక్యము కాని భారమైన బరువులు బట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపుకున్నారు. మనుషులు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చూసావా? బాహ్యంగా మనుషులు చూడాలని చేస్తారు వాళ్ళు. తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానము కోరుదురు, అగ్రపీఠాలు కోరుదురు, సంత వీధుల్లో వందనాలు కోరుదురు. మనుషుల చేత బోధకులని పిలువబడ్డానికి రెడీగా ఉందరు. సంఘ పెద్ద అనే కొద్ది మనకేమవుతుంది?
ఊపు వస్తుంది. సంఘ పెద్దను తీసేస్తే మనకు నిద్ర వస్తుంది. అంతే కదమ్మా. సంఘ పెద్దగా తీసేస్తే మనకు నిద్ర వస్తుంది. సంఘ పెద్ద అని పోస్ట్ ఇచ్చినామనుకో మనకు ఊపు వస్తుంది. పైకి ఎక్కమంటే కూడా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కమంటే పైకి ఎక్కుతాడు, పూర్తికి పైకి వెళ్ళిపోమంటే పైకి వెళ్ళిపోతాడు, ఇక రాడు. ఇది యూదుల బుద్ధి. ఎవరి స్వభావం ఇది? ఊపు కావాలా మనకి, అగ్రపీఠం కావాలా, రక్షణ రేఖలు కావాలా. ఈయన మా సంఘ పెద్ద అంటే ఐఎమ్ సంఘ పెద్ద, హాయ్ షేక్ హ్యాండ్ కిమ్. ఈ లక్షణాలు ఉండకూడదు మన దగ్గర. ఇది యూదుల లక్షణాలు ఇవి. ఆంతర్యములో దేవునికి నేను ఏమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనే స్వభావం కలిగి ఉండాల. ఆంతర్యం, బయటికి కనిపించే ప్రయత్నం చేయకూడదు. అది యూదుల లక్షణం, అది బాహ్య పురుషుల యూదుల లక్షణం. సపరేట్గా సేవకుడుగా కనబడడం, సపరేట్గా సంఘ పెద్దగా కనబడడం, సపరేట్గా సంఘ పరిచారకుడుగా కనబడడం. మనం కనపరుచుకునే సేవ చేయకూడదు. ఎవరో చూస్తున్నారని మనం సేవ చేయకూడదు. హృదయపూర్వకంగా హృదయంలో నుండి మనం దేవుని పని చేయాలి. దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతోనే దేవుని పని చేస్తే నీకు లాభం ఉంటుంది, ఆశీర్వాదం వస్తుంది. దాచబడి సేవ చేయాలా, ఎవరైనా చూస్తారేమో అని భయపడి సేవ చేయాలా. నా దేవుడు చూస్తే చాలు, రహస్యమందున్న నా తండ్రి చూసి నాకు ఫలములు ఇవ్వాలనే ఆలోచన ఉండాలి మనకి. మనుషులు కనబడాలనే ఆలోచన ఎప్పటికి మనకు ఉండరాదు, అది పద్ధతి కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 29వ వచనంలో, అయితే అంతరంగమందు యూదుడైన వాడే దేవుని దృష్టిలో యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరాను వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగుతుంది. మనుషుల వల్ల మెప్పు కావాలా నీకు? దేవుని వల్ల మెప్పు కావాలా? కోరుకో. మనుషుల వల్ల మెప్పు అయితే వెరీ గుడ్, షబాస్ అంటారు ఇక్కడ. కానీ దేవుడు వేస్ట్ అంటాడు. దేవుడు బలా నమ్మకమైన దాసుడా అంటే బాగుంటుంది, కానీ మనుషులు బలా నమ్మకమైన దాసుడా అంటే నువ్వు బలైపోతావు, రేపు పొద్దున బలైపోతావు. కనుక అంతరంగము నుండి నీకున్న ఆ బాధ్యత, ఆ భారం ఏదైతే ఉందో అది దేవుడు చూసేలాగా చేయాలా. మనుషులు చూసేలాగా ఎప్పుడు చేయకూడదు. మనుషులకు మనం భయపడకూడదు. మనుషులు మనము చూసి వాళ్ళ ముందు చేసేటట్టుగా మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నేను చేస్తున్నది నా దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి మనం ఉండాలా. యూదులే అలా చేస్తారు, మనం అలా చేయకూడదు. మనం క్రైస్తవులం, ఇన్సైడ్ మెంబర్స్. లోపల ఉన్న వ్యక్తి జీవించబడ్డాడు, బయటికి మనము అలాంటి తత్వాన్ని కలిగి మనం ఉండకూడదు అనేదే బైబిల్ యొక్క ధ్యేయం. ఇంకొక మాట కిందికి వస్తే 3వ అధ్యాయం 1వ వచనం, అట్లయితే సున్నతి వలన యూదునికి కలిగిన గొప్పతనమేమి? అదిగో సున్నతి వలన ప్రయోజనం ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? సున్నతి వలన ప్రయోజనమేమి? ఏమి ప్రయోజనం? మరి సున్నతి వలన ఉపయోగం ఏంటి? వాళ్ళు ఏమో సున్నతి అంటున్నారు. సున్నతి గురించి ఎట్లా మాట్లాడతారో తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథం ఎంత ఈజీ, దాన్ని సున్నతి గురించి ఎంత గట్టిగా మాట్లాడతారో తెలుసా మీకు? 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం తీశారా? 32. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుతాను. దావీదు సౌలుతో అనగా, ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధములో అభ్యాసం చేసిన వాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను
మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయాను. నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము కలిగిన దేవుని సైన్యములు ఎదిరించి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగున. నేను సున్నతి లేని ఫిలిస్తీయుడు అన్నాడు చూడండి. సున్నతి లేని అంటే అర్థం ఏంటి? చాలా చీప్గా చూశాడు. సున్నతి లేని వారు అంటే యూదులు చాలా చీప్గా చూస్తారు. ఆ మాట వాడాడు కదా, సున్నతి లేని వాడు ఎంత అన్నాడు చూడు. వీరికి సున్నతి గలవారు అంటే అదొక గర్వం, అదొక లోపల అతిశయం. వాళ్ళకి సున్నతి గలవారం మేము, మా దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నిబంధన ప్రకారం నడిచే వాళ్ళం మేము అని. సున్నతి వింటున్నారా? అపోస్తుల కార్యములు 11 అపోస్తుల కార్యములు 11. ఆ పిల్లలు ముగ్గురిని ఇటు పట్టరాపోతుంది, అందరినీ అక్కడ కూర్చోవాలా బాబా. ఆ పిల్లలను పట్టుకొచ్చి ఆడందరినీ ఆ లైన్ కూర్చోపెట్టాల. 11 అందరూ తీశారా? అపోస్తుల కార్యములు రైట్, చదువుదామా మొదటి నుంచి. అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తులను యూదయ అంతట ఉన్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసివని అతనితో వాదం పెట్టుకునిరి. సున్నతి పొందని వారి యొద్దకు నిన్ను ఎవడు పొమ్మన్నాడో అని సున్నతి పొందుకున్న వారు పేతురుకు వార్నింగ్ ఇస్తున్నారు. అన్య జనుల దగ్గరకు మనం వెళ్ళకూడదు కదా, అన్య జనుల దగ్గరకు మనం వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళావు అని ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? సున్నతి పొందుకున్న వారు, సున్నతి పొందుకున్న పేతురుకు వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? సున్నతి గల వారితో వారు ఎప్పుడు ఏం చేయరు, సున్నతి లేని వారితో వాళ్ళు ఏం చేయరు. 10:45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన వారందరూ ఏమయ్యారంట తెలుసా? విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం వాళ్ళ మీద సైతం కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నొందారు. పేతురుతో కొంతమంది సున్నతి గలవారు కూడా వెళ్ళారు కదా, అరే వీళ్ళ మీద కూడా దేవుని ఆత్మ వచ్చిందేంటి, వీళ్ళు కూడా దేవుని ఆత్మను పొందుకున్నారేంటి అని విభ్రాంతి నొందారు. విభ్రాంతి ఎందుకు నొందారు? మాకే కదా దేవుడు సున్నతి పొందుకున్న వారికి, వీళ్ళు సున్నతి పొందుకోలేదు కదా, వీళ్ళకి ఎందుకు దేవుడు అని చెప్పేసి చూసారా? డివైడ్ నెస్గా వాళ్ళ పద్ధతిగా ఒక ఆలోచనగా చూస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి. వేరుగా చూస్తున్నారు ఆ జనాంగాన్ని. సున్నతి లేని జనం అంటే వీళ్ళు అస్సలు కూడా వాళ్ళ దగ్గరికి పోరు, వెళ్ళరు. అందుకే 11వ అధ్యాయంలో నాకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనములో దేవుడు నన్ను పొమ్మన్నాడు, అందుకే నేను పోయాను అని చెప్పి చెప్తున్నాడు ఇక వాళ్ళతో. అందుకే చెప్తున్నాడు అక్కడ వాళ్ళతో. అది మ్యాటరు. కనుక వాళ్ళు సున్నతి లేని వారు కనుక ఆ సున్నతి లేని వారు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేశాడని చెప్పేసి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుసుకున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పాత నిబంధనలో ఏ సున్నతి అయితే ఉందో ఆ సున్నతి క్రొత్త నిబంధనలో లేదు. పాత నిబంధనలో ఉన్న సున్నతి వేరు, కొత్త నిబంధనలో ఉన్న సున్నతి వేరు. పాత నిబంధనలో సున్నతి ఎవరైతే పొందుకున్నారో ఆ సున్నతి ఎక్కడ ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది కూడా నేను చూపిస్తాను. దానికి ముందుగా మరలా మనము రోమిలకు రాసిన పత్రిక రండి, 3వ అధ్యాయం 29వ వచనం. 29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారికిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రము
స్థిరపరుచుచున్నాము. ధర్మశాస్త్రమును నిరర్థకం అంటే కొట్టివేస్తున్నామా అని అర్థం. స్థిరపరుస్తున్నాము అంటే, ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము అంటే నెరవేరుస్తున్నాము, ఫుల్ఫిల్ చేస్తున్నాము అని అర్థం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సున్నతి గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన సున్నతి గల వారిని విశ్వాసంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను. అంటే ఇక్కడ వారు సున్నతి కలిగి ఉన్నా కూడా వారు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఏంటా విశ్వాసము అంటే యేసుక్రీస్తు వస్తాడు అని. వాళ్ళు భవిష్యత్తును గురించి ఎదురు చూస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎదురు చూస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు సున్నతి చేసుకుంటున్నారంటే దానిలో ఏదో ఒక భావం ఉంది. ఇక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఫస్ట్, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి ధన్యవచనము అన్నాడు. ఏంటా ధన్యవచనము? 6 నుంచి చూద్దాం. 6 నుంచి చూద్దాం, చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆ పిల్లలు వచ్చినారు ఇంటికి, అందరినీ ఇక్కడ పిలుచుకురావాలా, లేకపోతే రేపు పొద్దున్న పిల్లల్ని పిలుచుకురావద్దండి. మీరు వచ్చేటప్పుడు ఇంట్లో పెట్టేసిరండి. పిల్లలను పిలుచుకొచ్చేటట్లయితే మీ పిల్లలు ఇక్కడ ఉండాలా, లేదంటే పిల్లల్ని పిలుచుకురావద్దండి ఇంకోసారి. ఏలయనగా ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెబుచున్నాడు. అంటే క్రియలు లేకుండా ఏ మనుష్యుడైతే నీతిమంతుడుగా తీర్చబడతాడో ఆ మనుష్యుడు ధన్యుడట. క్రియలు లేకుండా అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన నువ్వు ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడే నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు. అంటే అలా విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాము గనక వారి గురించి ధన్యులు అని ఎవరు చెప్పారట? భవిష్యత్తులో ఇలా జరుగుతుందని దేవుడు చెప్పాడు. చూడండి, దావీదు గారి ద్వారా. దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందిన వాడు. ఇప్పుడు ఏమేం జరుగుతుంది చెప్పండి? యేసుక్రీస్తు నా కోసం చనిపోయి, నా కోసం రక్తం కార్చి, నా కోసం ప్రాణం పెట్టి, నా కోసం ఆయన తిరిగి 3వ రోజున లేచినాడని నువ్వు విశ్వాసం, హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? నీవు అల్టిమేట్గా నీతిమంతుడు అయిపోతావు. ఏమైపోతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు పాపిగా ఉన్న నీవేమైపోతావు? నీతిమంతుడైపోతావు. ఎంత ధన్యత అండి! దావీదు అందుకే అన్నాడు, క్రియలు లేకోకుండా ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలంటే, పాపము ఓల్డ్ టెస్టిమెంట్లో వారు ఎంత ధర్మశాస్త్రానుసారంగా నడవాలన్నా కూడా నడవలేక పాపంలో పడిపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు. కానీ యేసుక్రీస్తును దేవుడి లోకానికి పంపించి మన కోసం బలి చేసి ఆయన రక్తాన్ని మనం విశ్వసిస్తే, ఆయన 3వ రోజున తిరిగి లేచాడని మనం విశ్వసిస్తే, హృదయపూర్వకంగా ఏ క్రియలు, ధర్మశాస్త్రమే అవసరం లేదు, నువ్వు నీతిమంతుడు అయిపోతావు. ఇంత గొప్ప భాగ్యం ఊరుకుందండి. దావీదు అంటే అన్నాడు కదా, ముందే ప్రవచించాడు దావీదు. 32వ కీర్తన 1వ వచనంలో ప్రవచించాడు ఇది. ఏమని? భవిష్యత్తులో ఉచితమైన నీతి రాబోతుంది, దేవుడే మనుషులు నీతిమంతుడు చేయబోతున్నాడు, ఆ మనుషులు ధన్యులు అంటున్నాడు. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు బలి, ఆయన రక్తమందు, ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచాడో అతను క్రియలు లేకుండానే ఉచితంగా నీతిమంతుడు అయిపోతాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఊరుకుందండి.
వారు 39 పుస్తకాలు కలిగి ఉన్నా జీవితాంతం దేవుని కోసం బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నా నీతిమంతులు కాలేకపోయారు. మనం కేవలం యేసుప్రభువును చూసి యేసుప్రభు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే వెంటనే పరిశుద్ధులమైపోతాం దేవుని దృష్టిలో. ఇంతకన్నా భాగ్యమా? 3వ అధ్యాయము అదే రోమీలకు రాసిన పత్రిక 20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంత పెద్ద ధర్మశాస్త్రం ఇచ్చినా మోషే ద్వారా దాని క్రియలు అన్ని కూడా చేసినా వాడు నీతిమంతుడు కాడట. మీకేమైనా అర్థమవుతుందా? అర్థమైతే మీరు ధనిలో అవుతారు, లేకపోతే మీరు అన్నిలో అవుతారు. నిజం గ్రహించాలండి. గ్రహించకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. వచ్చినాం పోయినాం అంటే లాభం లేదు. అంత పెద్ద ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇచ్చి వీటిని అనుసరించండి, వీటి ప్రకారం జీవించండి అని వారు ఎంత కష్టపడి జీవించినా కూడా దేవుని దృష్టిలో మాత్రం నీతిమంతులు కాలేరంట. కానీ మనము యేసుక్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే చాలంట. ఏ ధర్మశాస్త్రం లేకపోయినా నీతిమంతులం అయిపోతామంట. హృదయములో విశ్వసిస్తే, నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే దేవుని దృష్టిలో నీతిమంతులం అయిపోతామంట. అంటే ఆలోచన చేయండి, మోషే కంటే మనం గొప్పవాళ్ళం కాదా? దానియేలు కంటే, శత్రుఘ మెషక్ అబేద్నెగోల కంటే మనం గొప్పవాళ్ళం కాదా? నిజంగా మనల్ని గొప్పవాళ్ళంటుంది బైబిల్. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు కాలేకపోయారు, మనం నీతిమంతులం అవుతున్నాం. అందుకే యేసుప్రభువు వారు ఏం చెప్పారు తెలుసా? 11వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఉద్దేశిస్తూ ఏమని మాట్లాడాడో చూడండి. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఉద్దేశిస్తూ 11వ అధ్యాయం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే, చూసారా, ఇంకా ఆయన పరలోక రాజ్యంలో జాయిన్ కాలేదు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. కానీ క్రైస్తవులు పరలోక రాజ్యంలో జాయిన్ అవుతున్నారు. అందుకే అల్పులు అంటే తక్కువ వారు బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాళ్ళు. ఎందుకు? ధన్యవచనం, అది ధన్యవచనం. 13వ అధ్యాయము 16వ వచనం, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి. మీ కన్నులు చూచుచున్నవి గనక అవి, అపోస్తలులతో అంటున్నాడు యేసుక్రీస్తు వారు, మీరు ధన్యులు అంటున్నాడు, మీరు ధన్యులు అంటున్నాడు. మీ చెవులు వినుచున్నవి గనక ఆ చెవులు ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే ఈ కాలంలో ఉన్నవారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే యేసు మన కోసం చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. వారు ధర్మశాస్త్రం ఉన్న వారిని ధర్మశాస్త్రం ఏం చేయలేదు, నీతిమంతులుగా చెయ్యనేరదు. ఒకవేళ వారు ధర్మశాస్త్ర క్రియలు చేసినా దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. 3వ అధ్యాయం 20 రోమీలకు రాసిన పత్రిక, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడబడుచున్నది. దేవుని నీతి బయలుపరచబడుచున్నది వేరుగా. అదే కొత్త నిబంధన. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి క్రొత్త నిబంధన. దేవుడే మనల్ని ప్రేమించి మన పట్ల జాలి చూపించి కరుణ చూపించి ఓరిమి కలిగి మన పాపాలను ఆయన క్షమించి నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించేశాను రా, జన్మత కర్మత, నువ్వు 20 ఏళ్ళలో దేవుని నమ్ముకున్నావా, 30 ఏళ్ళలో దేవుని నమ్ముకున్నావా, మొత్తం క్షమించేశాను రా, నువ్వు ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు, నన్ను నమ్మితే ఉచితంగా నిన్ను నీతిమంతం చేసేస్తాను. ఇంత గొప్ప భాగ్యం. ఒక మనిషి నీతిమంతుడుగా కావాలంటే ₹1,00,00,000 రుణమాఫీ జరిగినప్పుడు ఎంత సంతోషిస్తాడో దానికి కోట్ల రెట్లు ఎక్కువగా పాపమాఫీ జరిగినప్పుడు సంతోషించాలి. పాపాన్ని మాఫీ చేస్తారంటున్నాడు ఇక్కడ.
అయితే తర్వాత పాపం చేయకూడదు. అది మ్యాటర్ ఇక్కడ. నీ పాప మాఫీ అయిన తర్వాత నువ్వేం చేయకూడదు? పండు తినుదిను నిశ్చయముగా తిన్నారు. ఏమయ్యారు? వాళ్ళలో ఆత్మ చచ్చిపోయింది, చీకటి అయిపోయింది. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువులోకి వచ్చావు. ఈ వాక్యాన్ని దాటావనుకో, నీలో ఉన్న ఆత్మ చచ్చిపోతుంది. అంటే తక్షణమే నువ్వు చచ్చిపోతావు. అయిపోయింది. ఒక ఛాన్స్ ఇచ్చాడు నీకు నీతిమంతుడు అయ్యేకి. ఆ ఒక్క ఛాన్స్ చచ్చిపోయేదాకా కాపాడుకోవాలా. మధ్యలో నేను వెనక్కి వెళ్తాను, ముందుకు వెళ్తాను. ఇప్పుడు చాలామంది అలాగే చేశారు. వాళ్ళకి అర్థం కాలేదు. నేను భవిష్యత్తులో అనేక విషయాలు చెప్తాను. సంఘం నుంచి బయటికి చాలామంది వెళ్ళిపోయారు, వెలివేయబడ్డారు. వాళ్ళకి అర్థం కాదు. మేము వెళ్ళి వేరే సంఘాలు కట్టుకుంటాం, వేరే సంఘాలకు వెళ్తున్నాం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ వాళ్ళని బంధించింది ఇక్కడ. వాళ్ళకి అర్థం కాదు. ఒక సంఘము, దేవుని యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. బంధించేశాం. బంధించిన తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. ఇది సంఘం. ఈరోజు కొత్త నిబంధనలో ఉన్న విధి విధానం ఇది. అది అర్థం కావట్లేదు. ఈ ప్రజలకి అర్థం కావడం లేదు. ఇక వాళ్ళ జీవితం కొలాప్స్. వాళ్ళు పడిపోయిన జీవితమే వాళ్ళది. ఎదుగుదల జీవితం కనపడదు ఇంకా మీకు. బైబిల్ అర్థం చేసుకోవాలి మనం. ఒక్కసారి పండు తినమున చచ్చావో, పాపం చేసావంటే చచ్చావంతే. ఇంకా నువ్వు మళ్ళీ లేవెత్తబడడం కష్టం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాటిని రుచి చూచి ఇక నువ్వు మరలా తిరిగి వెనికిపోతే నూతన పరచుట అసాధ్యమని ఎట్లా చెప్తుందో వాక్యము, అదేవిధంగా పాపం చేసావా, నిన్ను ఉచితంగా దేవుడు నీతిమంతుని చేశాడు. అక్కడ చూడండి 22వ వచనంలో, 22వ వచనంలో చూడండి. 21 చదివి ముందుకు పోదాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకోటి వస్తా ఉంది, అది దేవుని నీతి. అదే కొత్త నిబంధన. దేవుడే బలైపోవటం. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. ఏంటా సాక్ష్యం? యేసు ప్రభు వస్తాడు అని. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మావా యేసుక్రీస్తుని, నీకు దేవుని నీతి వస్తుంది. ఏ భేదము లేదు. అందరూను, అటు ధర్మశాస్త్రంలో ఉన్నవారైనా అన్ని జనాంగమైన, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, దేవుడు గ్రేస్ కృప, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఎలా తీర్చబడుతున్నామంట? నేను చెబుతున్నాను, ఒక్కసారి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మీరు ఆటలాడి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి పాపం చేస్తూ బ్రతికారా, మరలా వెనక్కి జీవితానికి వెళ్ళిపోయారా, ఇక మీరెప్పుడు కూడా ఎంత గోజాడినా కూడా మరలా పరలోకానికి వెళ్ళరు. దానికి ఉదాహరణ చెప్పాడు. నేను అందుకే చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలా, వాక్య ప్రకారం జీవించాలా. ఒక విశ్వాసి నిజంగా ఈ వాక్యం ఏం చెప్తే దానికి కట్టుబడతాడు. విశ్వాసి కాకపోతే వాడు చచ్చిపోయిన వాడైతే వానిష్టం వచ్చినట్లు నడుస్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక ఉదాహరణ చెప్పాడు చూడండి, 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం అందరితో కూడా ఎలా ఉండాలి? సమాధాన పడడం నేర్చుకోవాలా. నేను అతనితో సమాధాన పడ్డు, నేను అతనితో మాట్లాడను, ఇతనితో మాట్లాడను అంటే నువ్వు అస్సలు సమాధాన కుమారుడివే కావు, నువ్వు ఇంకా పాపివే. పరిశుద్ధత కలిగి ఉండాలా, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలా. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నాయి, నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేయి, ప్రయత్నించుడి అన్నాడు అక్కడ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును అస్సలు చూడవు నువ్వు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చూసారా?
దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తును జ్యేష్ఠ కుమారుడుగా అంగీకరించిన తర్వాత తప్పిపోయావు అనుకో, అక్కడ ఏం రాయబడింది? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు ప్రతిరోజు ఎవ్రీ డే దానికోసం శ్రద్ధతో వెదికినను ఆశీర్వాదం కోసం మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరు ఎరుగుదురు. అది మ్యాటర్. ఇదంతా ఎందుకు చెప్పాడు? చాలా జాగ్రత్త నాయనా అని చెప్పాడు. మీ జీవితాన్ని పోగొట్టుకుంటే అయిపోయింది ఇంక మళ్ళా. అందుకే నీవు ప్రతిరోజు ఎదగాలి కానీ తరగకూడదు. ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ఇంకా ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చెప్పడంలో ఎదగాలి, ఆత్మీయ పాటలు పాడడంలో ఎదగాలి, ఆరాధన చేయడంలో ఎదగాలి, సంఘ కార్యక్రమాల్లో ఎదగాలి, దేవుని పనిలో ఎదగాలి, నీ శరీరాన్ని నలగొట్టాలి, శరీరంతో దేవునికి మహిమ అందించాలి. ఇంకా ఎక్కువగా నీవు నీ పిల్లలు అందరూ హాజరవ్వాలి దేవుని దగ్గర. అర్థమైందా? నువ్వేమో ఇక్కడ, నీ పిల్లలేమో మరొక దగ్గర. నీకు భక్తి లేదని అర్థం, నీకు దేవుని భక్తి లేదని అర్థం. మోషే చిన్నప్పుడు పాలు విడిచేలోపే తన తల్లి ఏం చేసింది? నీవు ఇశ్రాయేలీయుల కుమారుడివి, నా బిడ్డవి, వీళ్ళ జనాంగం బిడ్డవి, మన వాగ్దాన పుత్రులము, దేవుడు నిన్ను కారణ జనముడుగా పుట్టించాడు, ఆమె నీ కుమారుడుగా ఇప్పుడు వెళ్తున్నావే గాని నువ్వు వాళ్ళ పిల్లవాడివి కాదు అని పాలు విడిచేలోపే చెవులో ప్రతిరోజు చిప్పి 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 ఆమె చిన్న మెదడులోకి తోసేసింది. 40 సంవత్సరాలు అయినప్పుడు వీరు నా వాళ్ళు కాదు, వారు నా వాళ్ళని ఆ మాట గుర్తుకొచ్చేట్లు చేశాడు దేవుడు. తల్లి ఎలా ఉండాలి తెలుసా? నరకానికి పోతారమ్మా మీ పిల్లలు, నరకానికి పోతారు. మీకు అర్థం కావడం లేదు. నరకం అంటే అదేమో ఆడుకునే బొమ్మ కాదు, అది విజిటింగ్ చేసే ఒక ఏదంటారు అది షాప్ కాదు. అది ఎందుకు ఏడ్చాడండి? ఆశీర్వాదం కోసము ఏడవాలి ఆయన. ఆశీర్వాదం జ్యేష్ఠత్వం అంటే యేసుక్రీస్తు వారిని పోగొట్టుకుంటే, ఆశీర్వాదం అంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే నీ పని అయిపోయినట్లే. ఇంకా యాకోబు పొందుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని. ఏశావు పోగొట్టుకున్నాడు. ఏశావు సంతానం అంతా నాశనం అయిపోయింది. ఒక్కడు తప్పు చేయడం వల్ల ఏశావు సంతానం అంతా ఏమైపోయింది? దేవుని దగ్గరికి రాలేకపోయింది. లేకపోతే ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుపోయి ఉంటే, చిక్కుడుకాయల కూరల కోసం ఆశపడిపోయి ఉంటే, శరీరాని కోసం, అదే శరీర ఆశ కోసం చూసింది, ఏమంటారు దాన్ని, ఆ యొక్క నేత్ర ఆశ కోసం ఎర్రనివి చూశాడు. ఆకలి అవుతుంది, శరీరాశ నేత్ర ఆశ, శరీరాశ నేత్ర ఆశ, పడిపోయాడు. ఎవడైనా చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటాడా? అంటే యేసు ప్రభు అంటే అంత చీప్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే ఇంకా ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో లేరు. ఆలోచన చేయండి. మీరు సంఘంలో ఉన్నారనుకుంటున్నారు, సంఘస్థులందరూ కూడా మేము దేవునితో సంఘంలో ఉన్నామనుకుంటున్నారు, సంఘ శరీరంలో అవయవాలమే అనుకుంటున్నారు. కాదు, అలా ఉంటే పండగే పండగ ఉంటుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఉంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఉపవాస ప్రార్థన పెట్టండి, అయ్యా కూటాలు పెట్టండి, అయ్యా మా ఇంట్లో కూటాలు పెట్టండి, వాక్యంలో పడిపోతున్నాం, ఆత్మీయంగా చచ్చిపోతున్నాం, మాకు ఇంట్లో పరిస్థితులు బాగలేవు అని వెంటాడి మరలా దేవుని వాక్యం కోసం పరిగెడతారు. ఆ ఆలోచన వేరుంటుంది. ఏ ఒక్కళ్ళలో జీవం లేదు, అంతా కూడా దుష్పానాలే. విలువైనవే కానీ తుసులే అన్నీ. బాంబు ఏమో ఇంత పెద్దగా ఉన్నాయి, ఎంత కాస్ట్ అంటే 10,000 పెట్టి తీసినానంటాడు, అంటిస్తే తూస్.
బయటికి బాగా కనబడతాడు, లోపలంతా ఏమీ లేదు. దుస్తుస్మానాలు, భక్తి లేని జీవితాలు. ప్రేరేపించాలా, అమ్మారండి, అక్కారండి, అన్నారండి కదా. మీకు దండం ఉపవాస ప్రార్థనకు రండి, మీకు దండం బైబిల్ స్టడీకి రండి, మీకు దండం ఆదివారం ఉదయమైనా రండి, ఆదివారం మధ్యాహ్నమైనా రండి, ఆదివారం సాయంత్రం అయినా రండి, మీకోసం 3 కూటాలు పెడుతున్నామమ్మా, తల్లి, అన్న, అక్క, చెల్లి, దండాలు అని భంగిపోవాల్సి వస్తుంది. నువ్వు దేవుని కాలు పట్టుకోవడానికి భంగిపోవాలి. ఇక్కడ నీవు భంగిపోవడం బదులు, నువ్వు బ్రతిమాలడం బదులు నిన్ను బతిమాలాల్సిన భక్తి వస్తుంది. అంటే ఎంత వస్తాం ఎట్లంటారు తెలుసా అండి? ఎవడన్నా ఫోన్ చేస్తే కానీ బయటికి పోయి మనం మాట్లాడితే, ఏం బ్రదర్, ఏం సిస్టర్, వస్తాం సార్, వస్తాం. ఎంత కేర్లెస్గా అండి. ఏమండి, మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకున్నారు అనుకోండి, మీకు హెడ్ మాస్టర్ ఉంటాడు అనుకోండి, లేకపోతే పైన వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అనుకోండి, జేఈ ఏఈలు ఉంటారు కదా పైన. ఏంపా ఏ మేనేజర్, ఏం వారం రోజులే డ్యూటీకి రావడం లేదు? వస్తాం వస్తాం వస్తాం. ఏరా కొవ్వా నీకు? వస్తాం వస్తాం అయితే. చిన్నబాబు ఉన్నాడు కదా, డ్యూటీలు వదిలితే నా భవిష్యత్తు పోతుంది, మామూలుగా ఆదివారం రాలేకపోతున్నాడు. చూసావా? అంటే డ్యూటీ బిజీ చూడండి, దానికి ఇచ్చిన ప్రాధాన్యత. అందుకెందుకు సిస్టర్ ఉంది, సారమ్మ గారు, డ్యూటీ. ఆదివారం వస్తారా? మీకైనా డ్యూటీ ఉంటే వస్తారా? మీకైనా పొలాలు ఆ రోజు ఉంటే వస్తారా? ఆదివారం రోజు ఎగరగొడతాం. అంటే దేవుడు అంటే మనకు అంత ఇదిగా చీప్ అయిపోయాడు అనమాట. మీ దృష్టిలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తాను నేను. అంటే మీ యొక్క ఆత్మీయ స్థితి సర్దుబాటు చేసుకునే ఆత్మీయ స్థితి. ఉద్యోగానికైతే అలాగే ఉంటారా? మీరు చెప్పండి, 6 రోజుల పాటు ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్తారా? 7 రోజులు వెళ్తారా లేదా? ఆలోచన చేయండి. మనం పరలోక రాజ్యములోన ఉన్నామా లేదా? మనము సంఘముగా యేసుక్రీస్తులో అవయవాలమై ఉన్నామా లేదా? మనకు యేసును గురించిన చింతన ఉందా? సంఘ బాధ్యత అనే చింతన ఉందా? సంఘము ఎదగాలన్న చింతన ఉందా? అభివృద్ధి చేయాలన్న చింతన ఉందా? దేవుని కోసం బతికించాలన్న చింతన ఉందా? దేవుని అభివృద్ధి, దేవుని గురించి అనేకులకు సువార్త ప్రకటించాలన్న చింతన ఉందా? లేదు. అదే బిజినెస్ గురించి అయితే ఎత్తులకు పై ఎత్తులు వేసి బిజినెస్ని 2, 3 చేసి 4, 5 చేసి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అది చేసి ఇది చేసి ఏమైనా చేస్తాం. డబ్బు సంపాదన కోసమైతే ఇంకేమైనా చేస్తాం. శరీరాన్ని హోమం చేసుకుంటాం, శరీరాన్ని నలగగొట్టుకుంటాం. కానీ పౌలు అన్నాడు, నేను యేసు ప్రభు కోసం శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేనేమంటున్నానంటే, ఈ రకంగా ఉంటే పరలోకానికి ఏ ఒక్కరు వెళ్ళరు, దేవుని సన్నిధిలో నిలబడరు. మీరు భయం కలిగి దేవుని వైపు తిరిగితే బాగుంటుంది. ఏశావు ఆ తర్వాత దేవుడు వదిలేశాడు. ఒకే ఒక్కసారి అవకాశం ఇస్తాడు దేవుడు. ఇస్కారియోతు యూదాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశం పోగొట్టుకున్నాడు. ఏలీ కుమారులకు అవకాశం ఇచ్చారు, అవకాశం పోగొట్టుకున్నారు. నేను ఏమంటున్నాను అంటే, భక్తి అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసేది కాదు. భక్తి అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసేది కాదు. దేవుడు చెప్పిన సమయంలో మనము దాన్ని ఖాళీ చేసుకొని వచ్చి చేసేది. మన పనులు కావాలంటే పక్కన పెట్టి చేసేదే దేవుని భక్తి. ఈ కాలంలో నేను పొలాలు పనులు ఉన్నాయండి, ఈ కాలంలో మేము రాం. అసలు నువ్వు భక్తి పరుడివే కాదు, నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు ఎంత సీనియర్ అయినా కావచ్చు, తుస్తుస్బానంవే అంతే. బుషే అంతే నీదంతా. హల్లెలూయా ఆమెన్లు బుషే, నీ పరిగెత్తడం బుషే, అంత వేస్ట్. నటన, వేషధారణ. నువ్వు భక్తి గలవాడిలా కనబడుచుకుంటున్నావు. భక్తి లేదు నీ దగ్గర. లేఖనాలను కానీ దాని శక్తిని కానీ ఎరగలేదు నువ్వు అని అర్థం.
అర్థమవుతుందా? భక్తి ఆసక్తితో చేసేది, భక్తి బాధ్యతతో చేసేది. నెహమ్యా ఏమై ఉన్నాడండి? గవర్నర్. అక్కడ గవర్నర్గా ఉండక మునుపు గిన్నెందించేవాడు, అంటే రాజుకు సన్నిహితంగా ఉండేవాడు. ఆలోచన చేయండి, అంత పెద్ద ఉద్యోగం, అంత పెద్ద ఉద్యోగం, అంత పెద్ద ఉద్యోగాన్ని ఇశ్రాయేలు దేశములో ప్రాకారం చుట్టుపక్కల లేదని ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే నెహమ్యా ఏం చేశాడు? ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసి, నా ప్రజలకు అసలు ప్రాకారం లేకపోవడం వల్ల, శత్రువులు వచ్చి వాళ్ళ మీద పడడం వల్ల ఇశ్రాయేల్ దేశానికి ఎవరు వెళ్ళడం లేదని, ప్రాకారాన్ని కట్టాలని రాజు దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. అయ్యా, నా ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు కావాలి, నా దేశానికి నేను వెళ్తాను. యెరూషలేమును కట్టారు కానీ, యెరూషలేం పట్టణమును కట్టారు కానీ చుట్టూ ప్రాకారమును కట్టలేదు, కోట కట్టలేదు. దయచేసి నాకు సెలవు ఇప్పించండి అని బాధ్యత కలిగి, అసలు ఆయన నెహమ్యా గారు అక్కడ పుట్టలేదు. ఆయన 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు పుట్టాడు. అసలు యెరూషలేం ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు కానీ ఈయనకు తెలియదు. అలాంటి వ్యక్తి యెరూషలేము గురించి చింతన కలిగి యెరూషలేముకి అక్కడి నుంచి ఉద్యోగము రెస్ట్ తీసుకొని రాజు దగ్గర అడిగి, రాణి దగ్గర అడిగి అక్కడికి వెళ్ళాడండి. కొంతమందిని తీసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ గాడిద మీద ఎక్కి రాత్రి సమయంలో బయలుదేరాడట. చూస్తే ఎక్కడదక్కడ ప్రాకారాలన్నీ పడిపోయి ఉన్నాయట. ఏడ్చుకున్నాడంటండి. బాధ్యత. దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునుపు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటే, నువ్వు నిజంగా దేవుని ముందు నిలబడేవాడు అయితే నీ లోపల ఒక మంట, ఒక బాధ్యతను పెడతాడు. నీ లోపల ఒక తలాంతు పెడతాడు, నీ లోపల ఒక టాలెంట్ ఇస్తాడు, నీకు ఒక వరాన్ని ఇస్తాడు. దాని ద్వారా నిన్ను వాడుకుంటాడు, నీకు ఒక బాధ్యతను రేపుతాడు. ఇది ఫ్యామిలీ అని చెబుతాడు. ఈ ఫ్యామిలీలో నీవు కూడా బాధ్యుడివి అని చెబుతాడు. ఆలోచన చేయండి సోదరులారా. నెహమ్యా అక్కడుండి దరిదాపులుగా 13 సంవత్సరాలు అక్కడ వచ్చి జీతం పోగొట్టుకున్నాడు, అక్కడ వచ్చి పరపతి పోగొట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి ప్రాకారం తాను ఉండి తానే కట్టి, ప్రాకారం కట్టి గవర్నర్గా ఉండి అందరినీ సరిచేసి, గొడవ పడొద్దండి, విశ్రాంతి దినాన్ని పాటించండి, దేవుని కోసం బ్రతకండి, నాకు మంచి బ్రతుకే ఉందిరా, మీకోసం రా నేను వచ్చాను అని తన జీవితాన్ని 13 సంవత్సరాలు త్యాగం చేసుకొని, యేసు ప్రభువులా పరలోకము నుండి 33.5 సంవత్సరాలు త్యాగం చేసుకొని ఏ రకంగా నరకానికి పోతున్న మన కోసం ఆయన తగ్గించుకొని వచ్చాడో, అదే రకంగా తన జీవితాన్ని త్యాగం చేసుకొని 13 సంవత్సరాల పాటు వాళ్ళతో ఉండి వాడిని సరిచేసి మరలా వస్తానని చెప్పి ప్రాకారం కట్టి వెళ్ళిపోయాడండి. అది మీరు 13 అధ్యాయాల్లో చూస్తారు. నెహమ్యా గ్రంథంలో బాధ్యత. ఎజ్రా బాధ్యత తీసుకున్నాడు. ఎజ్రా బాధ్యత ఏం తీసుకున్నాడు? ధర్మశాస్త్రం మర్చిపోయారు మీరు, మరలా ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాను మీకు నేను. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తానని, మీకు దేవుని భక్తిని నేర్పిస్తానని ఆ ఎజ్రా అయిన లేవీయుడైన శాస్త్రి మరలా ధర్మశాస్త్రం నేర్చుకుని తాను ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు వాళ్ళ ముందు. మీరు అదే చూస్తారు ఎజ్రా గ్రంథములో. ఆలోచన చేయండి సోదరులారా. బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. బాధ్యత కలిగిన వారిగా, సంఘం అంటే మంట కలిగిన వారిగా ఉండాలి. దేవుని పనిలో నేను సైతం అనే వారిగా ఉండాలి. వచ్చినాం పోయినాం, ఇది భక్తి కాదు, భక్తి కాదు. ఇంకా అదమంగా కిందికి త్రోసిపడతాం అంతే. మనం భక్తి అనుకుంటున్నాం. ఇది నీ ఆలోచన, నీ థాట్, పడుకున్నప్పుడు దేవుని పైన ఏం చేయాలి, దేవుని పని, లేచినప్పుడు ఏం చేయాలి, దేవుని పని, దేవుని కోసం నేనేం చేయాలి, దేవుని కోసం నేనేం చేయాలనే ఆలోచన నీ జీవితంలో రగులుతూ ఉండాలి. నువ్వు నీతిమంతుడు అయితే, దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తే, దేవుడు నీకు లేఖనాలు అర్థమైతే, లోకం కోసం అది చేద్దాం, దేవుని కోసం అది చేద్దాం, నా పిల్లల కోసం ఇది చేద్దాం, నా భార్య కోసం అది చేద్దాం, ఇవే మన ఆలోచనలు. కానీ దేవుని కోసం ఏం చేద్దామన్న ఆలోచన ఏ ఒక్కడికి లేకపోవటమే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవటం. మనం అనుకుంటున్నాం పరలోకానికి వెళ్తామని. దిస్ ఈస్ ద నాట్ డినామినేషన్. ఇది డినామినేషన్ కాదు, ఇది వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఎవరైతే కంకణం కట్టుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్తారని చెప్పే మాటలు అబద్ధం. అది యేసు ప్రభు కోసం అపోస్తులు ఏ రకంగా అయితే ప్రాణం ఇచ్చారో ఆ రకంగా ప్రాణం ఇచ్చేంతగా మీరు యేసు ప్రభువును నమ్ముకుని యేసు ప్రభు కార్యాలు చేస్తే, యేసు ప్రభు కోసం చావు బ్రతుకుల్లో మీరు బ్రతికితే, బ్రతుకుట క్రీస్తు చావు అయితే లాభం అనే బాధ్యత కలిగి ఉంటేనే మీరు పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్తారు. ఇది సత్యం.
ఇంతకంటే వేరే ఏం లేదు, ఇంకా ఇంతకంటే మరి ఏం లేదు. కనుక దేవుని కోసం బ్రతికే తీరాలి, నీతి కోసం బ్రతికే తీరాలి, అది బైబిల్ చెప్తుంది. ఊరికే యేసుప్రభువు నమ్ముకున్నాము అనుకుంటే అది తప్పు. మేము క్రైస్తవులమే, నామకార్థ క్రైస్తవులం, చచ్చిపోయిన క్రైస్తవులం, మృతులైన క్రైస్తవులం అనుకుంటే పొరపాటు. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. మీరు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఎప్పుడు పడిపోయేవాళ్ళుగా ఉండండి. కన్నీటితో మీరు దేవుని అడగండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. రండి మరలా అక్కడికి ఏం చెప్తున్నాడో రోమిలకు రాసిన పత్రికకి 3వ అధ్యాయం. ఉచితముగా, ఏంటండి ఇది? ఏ ఒక్కడికి లేని గొప్ప భాగ్యం. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చెయ్యబడిన పాపాలను దేవుడు తన ఓర్మి వలన దేవుడే ఓర్చుకున్నాడండి మన పాపాలను బట్టి. సర్లే విడిచిపెట్టేద్దాం వాళ్ళని, పాపం పుట్టినప్పటి నుంచి వాళ్ళ అన్యులు గనక, వాళ్ళు దేవుని తెలియని వారు గనక అని దేవుడే రాజీ పడ్డాడండి. దేవుడే తగ్గించుకున్నాడండి. దేవుడు తగ్గించుకోకపోతే, దేవుడు రాజీ పడకపోతే, దేవుడు దిగిరాకపోతే పరలోకం నుంచి మన గతి ఏమై ఉండేదో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ యేసు ప్రభు మన కోసం ఇంకా సిలువ వేయబడికపోయి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏ స్థలాల్లో ఉండేవాళ్ళమో, ఈ పాటికి చచ్చిపోయే వాళ్ళమో ఆలోచన చేయండి. మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళ, ఎక్కడో తాగుతూ ఎక్కడో తిరుగుతూ యేసు ప్రభువుని తెలుసుకోకపోతే ఏమై ఉండేది? ఏ సినిమా హాల్లో పవన్ కళ్యాణ్కి కటౌట్లు కట్టుతూ, పాలు తీసుకుపోయి వేస్తూ, దండలేస్తూ పవన్ కళ్యాణ్కి 40 అడుగుల కటౌట్కి, అవునా, ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, అవునా లేదా? అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, రౌడీజాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, భార్యను భర్త మోసం, భర్తను భార్య మోసం, పిల్లలను మోసం, ఇలాంటి జీవితం అయి ఉండేది. యేసు ప్రభు ఈ వాక్యం మనకు లేకపోయి ఉండింటిగిన అంతో ఇంతో దేవుని కోసం భయభక్తులు కలిగి జీవిస్తున్నామంటే అదిగో ఆ యేసుక్రీస్తు వలననే. భార్య తన బాధ్యతను ఎరిగి, భర్త తన బాధ్యతను ఎరిగి, పిల్లలు తన బాధ్యతను ఎరిగి, ఎవరు వారు తన బాధ్యతను ఎరిగి మానవత్వం కలిగి బ్రతుకుతున్నారు అంటే ఈ వాక్యం వలననే. ఆ వాక్యమే లేకపోయి ఉండింటే ఏమై ఉండేవాళ్ళమో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసుకోండి సోదరులారా. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ ఉచితమైన కృప మనం పోగొట్టుకోకూడదు. దేవుడే తన్ను తాను ఓర్మి కలిగిన వాడై ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని. తన నీతిని ఎలా కనపరచాడట తెలుసా? యేసుక్రీస్తు రక్తమునంది విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల ఆయన రక్తములో మనకు నీతి. సరే, యేసు తన ఏకైక కుమారుడండి, ఆయనను చంపేశాడండి, సిలువలో చనిపోయాడండి యేసుక్రీస్తు వారు. మామూలు మరణం వేరు, ఆ వేదన, బాధ, సమస్య, ఆ 6 గంటల సేపు సిలువలో ఆయన ఏ న్యాయంగా జీవించిన వాడు, నీతిగా జీవించిన వాడు. పిలాతు నీతిమంతుడు అన్నాడు, పిలాతు భార్య నీతిమంతుడు అన్నాడు, ఇస్కరియోతు యూదా నీతిమంతుడు అన్నాడు, అక్కడున్న సైన్యం నీతిమంతుడు అన్నారు. ఆ నీతిమంతుడు అన్నారు. అలాంటి నీతిమంతుడు మనల్ని నీతిమంతుని చేయడానికి మన పాపాలను తాను మోసుకొని దేవుణ్ణి చెయ్యి వదిలేటట్టుగా అయ్యాడు. తాను చేసిన ఉచితమైన కృప చూడండి. ఎవడో మనకు ఒక 1/2 లీటర్ రక్తం ఇస్తే వాడిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు నా ప్రాణంలో చావు బతుకులో ఉన్నప్పుడు అతను నన్ను కాపాడాడని చెప్పుకుంటాం చచ్చేదాకా. నిన్ను స్వర్గలోకానికి తీసుకుపోవడానికి నీ కోసం స్వర్గలోకం నుంచి ఒక ఆయన దిగొచ్చాడు కదా, మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన కోసం బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నావా? నిన్ను మార్చాడు కదా, నీ లోపల స్వభావాన్ని మార్చాడు కదా, నీ లోపల క్యారెక్టర్ మార్చాడు కదా, నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు కదా. ఆయనను మరలా ఏం చేసుకుంటున్నావు నువ్వు జ్ఞాపకం? ఆయన కోసం ఎలా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటున్నావు? ఆలోచన చేయి ఇప్పుడు. అందుకే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడని నువ్వు ఏ రోజైతే ఒప్పుకుంటావో దేవుడు విశ్వాసం ద్వారా నిన్ను ఎలా చూస్తున్నాడట?
నీతిమంతుడు అయిపోయావు దేవుని దృష్టిలో. అంటే నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు, చనిపోతే దేవుని ముందు నిలబడతావు. నీతిమంతుడైన మరుక్షణం ఎవరి ముందు నిలబడతావు? ఇప్పుడు దేవుని ముందు నిలబడతావు, ఆయన ముందు ఉంటావు. నువ్వు నీకు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు తెలుసా? నీ నీతిని కాపాడుకోవాలా. నీతిని అంటే తెలుసా? నీతి అంటే ఏం తెలుసా? తర్వాత చెప్తాను నేను. అది నీతిని కాపాడుకోవడం అంటే అర్థం ఏంటో. నీతి 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 అంటే అర్థం ఏంటి? నీతి నీతి తర్వాత చెప్తాను నేను అన్ని విషయాలు. ఆలోచించండి. నీ నీతిని కాపాడుకోవాలా, నీతిగా జీవించాలా. అది మన జీవితంలో మనం కలిగి ఉండాలా. కమాన్ చదువుదాం. అందులోనే 4వ అధ్యాయంలోకి వద్దాం. 8వ వచనం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరట? ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని కింద ఏమన్నాడు తెలుసా? ఈ ధన్య వచనం సున్నతి గలవాని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేనివాని గూర్చి చెప్పబడినదా? చదువుదాం. ఈ ధన్య వచనము ఎవరి గురించి చెప్పబడింది? సున్నతి లేని వారి గురించి చెప్పబడిందా, సున్నతి ఉన్నవారి గురించి చెప్పబడిందా అని అంటూ అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను. మనం ఏం చేస్తున్నాం? బడెనను చున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? అబ్రహాము నీతిమంతుడని ఏ స్థితిలో, ఏ సమయములో ఎంచబడ్డాడు? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అబ్రహాముని దేవుడు నీతిమంతం చేసేసాడు. అంటే సున్నతి లేనప్పుడే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు అంటే సున్నతి లేకపోయినా ఈరోజు నీవు నేను ఏమవుతున్నాము? దట్స్ ఆల్. దానికి ఉదాహరణగా అబ్రహాము సున్నతికి ముందే దేవుని నమ్మాడు గనక అతను నీతిమంతునిగా తీర్చబడ్డాడని ఈరోజు సున్నతి లేని వారి గురించి ఒక ఉదాహరణ ఛాయగా దాన్ని పెట్టాడు. అదొక ఛాయ. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వానికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అంటే సున్నతి ఎందుకు పొందుకున్నాడు అంటే సున్నతి అనేది గురుతు. ఏమేముంది? సున్నతి అనేది ఒక గురుతు, ముద్ర. విశ్వాసం గలవాడు ఇతను అని, ఆ విశ్వాసం గలవాడు అని చెప్పడానికి సున్నతిని గుర్తుగా ఇచ్చాడు. ఇతను మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అని నీకేమిచ్చాడు అంటే ఒక ట్యాగ్ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? ఐడి కార్డు. ఈ సున్నతి అనేది ఇతను యేసుప్రభు నమ్ముకున్నాడు అనడానికి సున్నతి అనేది ఒక రకమైన ఐడి కార్డు లాంటిది, గుర్తు. ఇప్పుడు ఆ సున్నతి చేసుకున్న వ్యక్తి దేవుని నమ్ముకున్నాడని అర్థం, దేవుని యందు విశ్వాసం గలవాడని అర్థం. దేవుని యందు విశ్వాసం లేడు, సున్నతి చేసుకోడు కదా. నాకు యేసుప్రభు అంటే నమ్మకం లేదయ్యా, నేను సున్నతి చేసుకుని అంటాడనమాట ఓల్డ్ టెస్టిమెంట్లో. అంటే యెహోవా యందు విశ్వాసం కలిగిన వాడు, సర్వశక్తి గల దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు ఏం చేసుకోవాలి? అక్కడ సున్నతి చేసుకోవాలా. అందుకే విశ్వాసానికి గుర్తుగా, దేవుని నమ్మడానికి గుర్తుగా ముద్రగా ఇచ్చాడంట సున్నతి. మరియు సున్నతి గలవానికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. సున్నతి గలవారు భవిష్యత్తులో సున్నతి కలిగి ఉండాలి గనక ఆ గుర్తు పొందుకున్నాడట. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగెను. అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వస్తాడు అని అతనికి దేవుడు సున్నతి పొందక మునుపే చెప్పాడట ఆ వాగ్దానాన్ని. అర్థమైందా? విశ్వాసం ఉంచినప్పుడే చెప్పాడట, ముద్రగా సున్నతి పొందినప్పుడు చెప్పలేదు, అంతకు ముందే చెప్పాడు.
అర్థమవుతుందా? అంటే ఇటు సున్నతి లేని వారికి కూడా యేసుప్రభు వారు యేసుప్రభు అని నమ్ముకుంటే యేసుప్రభు మనల్ని పరలోకానికి తీసుకుపోతారని చెప్పడానికి ఆ వచనాలు వాడుతున్నాడు ఇక్కడ. అంటే అన్యులకు కూడా యేసుక్రీస్తే దేవుడు, అన్యులకు కూడా ఒక్కడే దేవుడు, యూదులు నమ్మిన దేవుడే వాళ్ళకి వీళ్ళకి ఒక్కటే అని చెప్తున్నాడు అక్కడ. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కావాలంటే 2వ అధ్యాయము ఎక్కడుందన్నమాట, 3వ అధ్యాయము 29, 30. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అదిగో ఈ 12 గోత్రాలు ధర్మశాస్త్రం కలిగిన వారికి మాత్రమే దేవుడా? మరి నోవహు సంతానములో వచ్చిన మిగిలిన 3 ఉన్నారు కదా, అబ్రహాము సంతానం నుంచి వేరైపోయిన మిగతా సంతానం ఉంది కదా ప్రపంచమంతటా, మరి వాళ్ళకి అబ్రహాము ఇస్సాకు యాకోబు, యాకోబుకి 12 మంది, వీళ్ళకు మాత్రమే దేవుడా? వాళ్ళకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, వాళ్ళకు మాత్రమే దేవుడా? కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయనే అని చెప్తుంది బైబిల్ అక్కడ. యూదులకు మాత్రమే కాదు, ఆయన యూదులు అనే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే భవిష్యత్తులో యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఉన్న వాళ్ళని ఆయన తన వారిగా చేసుకోవడానికి. అది తాత్కాలికం, అది ప్రస్తుతం. బాలశిక్షకుడు, హెడ్ మాస్టర్ కొంచెం కాలం మాత్రమే చదువుకుంటారు అక్కడ. అందుకే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారికిని సున్నతి లేని వారికిని ఆయనే దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. అర్థమైందా? ఇటు సున్నతి పొందుకున్నవాడైనా దేవుడు, అన్ని జనాంగంకైనా ఆయనే దేవుడు అని చెప్తూ అక్కడి నుంచే ఈ 4వ అధ్యాయం ముందుకు పోతా ఉంది. అర్థమైందా?